The fundamental of nursing for the GNM first year, and in this we are going to discuss about the unit second, that is nursing care of the patient. So in this in the previous class we have seen about the admission procedure and what is the roles and responsibilities of a nurse during the admission. So now we are going to discuss about the transfer. So the transfer means the transferring a patient refers to that the patient may require transfer either from one unit to the other or another hospital. So depending on the condition of the patient. So transfer ante patient yokka condition ni ఆధారంగా చేసుకొని సేమ్ హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్కి పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి రిఫర్ చేయడం, సో ట్రాన్స్ఫర్ చేయడం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది transfer. So there is a transfer means transferring the patient from the one department to the another department in the same hospital or one hospital to the another hospital. So it should be according to the condition of the patient. So a patient may be moved to general care unit to the special care unit or special to the general care unit. So ఒకవేళ జనరల్ వార్డ్లో ఉన్న పేషెంట్ మేబీ ఒకవేళ కండిషన్ సీరియస్గా ఉన్నట్లయితే స్పెషల్ యూనిట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ఒకవేళ జనరల్ వార్డ్లో ఉన్న పేషెంట్కి సీరియస్గా ఉన్నట్లయితే పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయడం. సో ఒకవేళ ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నట్లయితే అతని కండిషన్ క్యూర్ అయినట్లయితే పేషెంట్ని ఐసీయూ నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. సో ద కండిషన్ పేషెంట్ యొక్క కండిషన్ని ఆధారంగా చేసుకొని పేషెంట్ని స్పెషల్ వార్డ్ నుంచి లేకపోతే స్పెషల్ యూనిట్ నుంచి జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేయడం, లేకపోతే జనరల్ వార్డ్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేయడం. సో పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి పేషెంట్ని ఒక వార్డ్ నుంచి ఇంకొక వార్డుకి లేకపోతే ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్. సో transfer means the transferring of a patient refers to the patient may require transfer either from one unit to the other or another hospital and depending on the condition of the patient. And a patient may be moved to general care unit to the special unit or special care unit to the general care unit. So the next one, types of transfer. So there is a two types, that is transfer of client from one department to another department and transfer of patient from the one hospital to the other hospital. So first one, transfer of client from one department to the another department. So the doctor who is in charge of the client will write the transfer order. So patient ni gurinchi evaraithe responsibility ante ఇన్ఛార్జ్ ఎవరైతే వహిస్తారో పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి సో ఆ డాక్టర్ అనేది ట్రాన్స్ఫర్ ఆర్డర్ని రాయాలి. సో ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేసినట్లయితే అంటే కేస్ షీట్లో అంటే పేషెంట్ యొక్క రికార్డ్స్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని రాసినట్లయితే దాని ప్రకారం పేషెంట్ని మనం వాటికి షిఫ్ట్ చేయాలి. సో ద డాక్టర్ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ ది క్లయింట్ విల్ రైట్ ద ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇన్ ద క్లయింట్స్ చార్ట్. సో ఇట్ ఈస్ ద సిమిలర్ టు ద డిశ్చార్జ్ ఆర్డర్. సో ఎప్పుడైతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి పేషెంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారో ఇది సేమ్ డిశ్చార్జ్ ప్రాసెస్ లెక్క ఉంటుంది. సో డిశ్చార్జ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటే ఒక వార్డ్ నుంచి వేరే వార్డ్కి షిఫ్ట్ చేసినప్పుడు సేమ్ అదేవిధంగా ఆర్డర్ అనేది ఫాలో అవుతారు. సో ద సిస్టర్ ఇన్ఫార్మ్ టు ద ఇన్ఛార్జ్ ఆఫ్ ది న్యూ వార్డ్. సో ఎవరైతే వార్డ్ ఉంటారో ఇన్ఛార్జ్ సిస్టర్ ఎవరైతే ఉంటారో వార్డులో సో వేరే వార్డుకి షిఫ్ట్ చేసేటప్పుడు ఈ సిస్టర్ అనేది ఆ వార్డ్ యొక్క సిస్టర్ ఇన్ఛార్జ్ సిస్టర్కి ఇన్ఫామ్ చేయాలి. సో ఈ విధంగా పేషెంట్ని షిఫ్ట్ చేస్తున్నాం, బెడ్ రెడీగా ఉంచండి అని మనం ఇన్ఛార్జ్ సిస్టర్కి ఇన్ఫామ్ చేసినట్లయితే పేషెంట్ రావడానికి ముందే పేషెంట్ యొక్క బెడ్ మొత్తం రెడీగా ఉండే విధంగా ఆమె అరేంజ్ చేసుకుంటుంది. కాబట్టి పేషెంట్ని ఒక వార్డ్ నుంచి ఇంకో వార్డుకి షిఫ్ట్ చేయడానికి ముందు ఎవరైతే వార్డ్ సిస్టర్ ఉంటారో వాళ్ళు పేషెంట్కి షిఫ్ట్ చేస్తున్నామని వేరే ఒక వార్డ్ యొక్క ఇన్ఛార్జ్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో the doctor
who is in charge of the client will write the transfer order in the client chart. సో పేషెంట్ని గురించి ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకుంటారో ఆ డాక్టర్ అనేది పేషెంట్ యొక్క చార్ట్లో అంటే కేషీట్లో ట్రాన్స్ఫర్ ఆర్డర్ రాసినట్లయితే దాని ఆధారంగా పేషెంట్ని మనం వార్డ్కి షిఫ్ట్ చేయాలి. సో ఇది సేమ్ డిశ్చార్జ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి ముందు వేరే వార్డ్ సిస్టర్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ వారికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పేషెంట్ రావడానికి ముందు బెడ్ రెడీగా ఉండడానికి వీలవుతుంది. సో ద బెడ్ షుడ్ బి రెడీ బిఫోర్ గోయింగ్ టు ద పేషెంట్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది పేషెంట్ టు అనదర్ వార్డ్. సో the patient having the any belongings or the ECG, X-ray, any medication, so that should be hand over to the other ward sister. So patient తో పాటు ఏవైనా బిలాంగింగ్స్ ఉన్నట్లయితే అంటే పేషెంట్కి సంబంధించిన ఏదైనా వస్తువులు ఉన్నట్లయితే వాటిని అంటే ఈసీజీ కానీ చెస్ట్ ఎక్స్రే కానీ ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఉన్నట్లయితే వేరొక వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. పేషెంట్ తోటి ఏదైతే బిలాంగింగ్స్ ఉంటాయో వాటిని కూడా ఆమెకి హ్యాండ్ ఓవర్ అనేది ఇచ్చేయాలి. సో దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్లయింట్ ఫ్రమ్ వన్ డిపార్ట్మెంట్ టు ద అనదర్ డిపార్ట్మెంట్. సో ద నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్లయింట్ ఫ్రమ్ వన్ హాస్పిటల్ టు ద అదర్ హాస్పిటల్. సో అదర్ హాస్పిటల్ అంటే ఒకవేళ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉన్నట్లయితే హాస్పిటల్లో ఏ విధమైన అవైలబిలిటీ అంటే రిక్వైర్మెంట్ లేకపోతే వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో విలేజెస్లో హాస్పిటల్స్లో అంత ఈక్విప్మెంట్స్ ఉండదు కాబట్టి అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేకపోతారు కాబట్టి వేరే హాస్పిటల్ లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ట్రాన్స్ఫర్ చేయడం వేరే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు పేషెంట్కి అండ్ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు, సో ఇక్కడ ట్రీట్మెంట్ లేదు అందుకే వేరే హాస్పిటల్కి సెండ్ చేస్తున్నాం. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల పేషెంట్కి కొంత యాంగ్జైటీ అనేది తగ్గుతుంది, అదేవిధంగా స్ట్రెస్ కూడా ఉంటుంది. కాబట్టి సో వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ద family members and the patient about the transfer of the patient from the hospital to the hospital. So while transferring the patient from one ward to another ward, and we should explain to the patient and it can be reduce the anxiety of the patient. సో పేషెంట్ని ఒక వార్డు నుంచి ఇంకో వార్డుకి షిఫ్ట్ చేసేటప్పుడు పేషెంట్కి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు మనం షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కానీ తగ్గట్లేదు కాబట్టి మీకు ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం, అందుకే అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, ట్రీట్మెంట్ ద్వారా మీరు తొందరగా క్యూర్ అవుతారు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో దీనివల్ల మనం పేషెంట్ యొక్క స్ట్రెస్ని తగ్గించవచ్చు, యాంగ్జైటీ ఆర్ ఫియర్ ఇట్ షుడ్ బి decreased. And before that and we should explain to the family members and the patient. The next one, the procedure of the transfer. So the procedure of the transfer, and there is a nurse should have the responsibility during the transfer of the patient, and during the procedure a nurse should explain to the patient and the family members. So there is a check to see order if needed to initiate the transfer. So there is a physician order ఏంటిదో మనం నర్స్ యాజ్ ఎ నర్స్గా మనం ముందుగానే చూసుకోవాలి, ఆర్డర్ షిఫ్ట్ చేయమన్నారా లేదా. సో పేషెంట్ కేసులో మనం ముందుగానే చూసుకోవాలి, అంటే పేషెంట్ని షిఫ్ట్ చేయమని ఫిజిషియన్ ఆర్డర్ చేసిరా లేదా. సో ఒకవేళ చేసినట్లయితే ఏం చేయాలి, సో ముందుగానే మనం మొత్తం ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కాల్ నర్సింగ్ యూనిట్ ఆఫ్ ఏ న్యూ లొకేషన్ టు సీ ఇఫ్ బెడ్ ఈజ్ రెడీ. సో మనం పేషెంట్ని ఒక వార్డ్ నుంచి ఇంకో వార్డుకి షిఫ్ట్ చేయడానికి ముందు మనం ఆ నర్స్కి వేరే వార్డులో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ నర్స్కి కాల్ చేసి పేషెంట్ని షిఫ్ట్ చేస్తున్నామని చెప్పి బెడ్ రెడీగా ఉందా లేదా అని అడగాలి. సో ఒకవేళ బెడ్ రెడీగా ఉంటే పేషెంట్ని మనం షిఫ్ట్ చేయొచ్చు. సో call nursing unit of a new location to see if bed is ready, and if the bed is ready and we can shift the patient from ward to another ward. And the next one, explain the transfer to the client. So before the transferring of the client from one ward to another ward or one hospital to another hospital, and we should explain to the patient. So everything we should explain to the patient before the transferring of the patient. So the next one, review the valuables and the belongings and checklist completed on admission
and compare with the belongings. So అడ్మిషన్ అయ్యేటప్పుడు పేషెంట్తో పాటు ఏమేమి బిలాంగింగ్స్ ఉన్నాయి, సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని మనం చెక్ చేసుకొని ఆ వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేరే వార్డ్ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో ద రివ్యూ ద వాల్యుబుల్స్ అండ్ ద బిలాంగింగ్స్ చెక్ లిస్ట్ completed on admission, compare with the belongings. So while the admission, what are the belongings should be present with the patient, and that belongings is present or not, we should compare during the admission and while transferring the patient to one ward to another ward. సో పేషెంట్ని ఒక వార్డ్ నుంచి వేరే వార్డ్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఎప్పుడైతే అడ్మిషన్ అయ్యేటప్పుడు ఏమేమి బిలాంగింగ్స్ ఉన్నాయో సో ఆ బిలాంగింగ్స్ అన్నీ సేమ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఆ బిలాంగింగ్స్ని వేరే వార్డ్ ఇన్ఛార్జ్కి హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్, గ్యాదర్ రికార్డ్స్ ఎనీ అదర్ రికార్డ్స్ అండ్ ఈక్విప్మెంట్స్ దట్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ విత్ ద పేషెంట్. సో పేషెంట్కి సంబంధించిన ఏదైనా రిపోర్ట్స్ కానీ లేకపోతే ఎక్స్రే కానీ ఈసీజీ కానీ ఇంతకుముందుకున్న ఓల్డ్ మెడికల్ రిపోర్ట్స్ కానీ సో అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే పేషెంట్తో పాటు మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పేషెంట్తో పాటు ఇచ్చేయాలి. సో వేరే వార్డ్ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్ పేషెంట్ బై అప్రాప్రియేట్ వెహికల్. సో ట్రాన్స్ఫర్ ద పేషెంట్ బై ద అప్రాప్రియేట్ వెహికల్. సో అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్, సో ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఏబుల్ టు సిట్ and we can transfer by the wheelchair. If the patient is not movable and we can transfer on the stretcher. సో పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మనం వీల్ చైర్ పైన లేకపోతే స్ట్రెచ్చర్ పైన ట్రాన్స్ఫర్ చేయాలని డిసైడ్ చేసుకోవచ్చు. సో పేషెంట్ ఒకవేళ నడవగలిగితే వీల్ చైర్ పైన తీసుకెళ్ళి, సో ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్లో ఉన్నట్లయితే స్ట్రెచ్చర్ పైన తీసుకెళ్ళి. సో అకార్డింగ్ టు ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్ వీ క్యాన్ you choose the appropriate vehicle. And the next one, document time of transfer or any other information. So మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే ఏ టైంలో మనం ట్రాన్స్ఫర్ చేసినాం, సో వేరే వాడికి ఏ టైంలో ట్రాన్స్ఫర్ చేసినాం, సో అదంతా మనం రికార్డ్ అనేది చేసుకోవాలి. దానితో పాటు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కూడా అది కూడా మనం రికార్డింగ్ అనేది చేయాలి. సో పేషెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. సో దెర్ ఇస్ ఏ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసినాం, ఏ టైంలో చేసినాం, ఏ డేట్ చేసినాం, సో అదంతా మనం రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సిస్టర్ వార్డ్కి రిటర్న్ వచ్చి సో యాజ్ యూజువల్ ద అంటే బెడ్ అనేది క్లీన్గా చేసుకోవడం, సో అలాంటి రెస్పాన్సిబిలిటీస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్. So the procedure of transfer, first to check to see if order is needed to initiate transfer. So the next one, call nursing unit of new location to see if bed is ready. The next one, explain the transfer to the client, and the next one, review the valuables and the belongings. Checklist completed on admission and compare with the belongings. The next one, gather records and any other equipment that will be transferred with the patient. Next one, transfer patient by appropriate vehicle. And the next one, document time of transfer and any other information. So it is the procedure of the transfer. So it completes the transfer and the types and the procedure of the transfer. Discharge procedure. So how the discharge should be done after the admission of the patient. So now we are going to discuss about the discharge procedure. So in case of client illness, their admission and discharge are major factors for the total impression made and clients may an institution. So the discharge process is very important from the admission to the till the discharge, and it is very important for the client illness, and it is become major factors for the total impression. So from the admission to the till the discharge, and we should provide the nursing care very well. So it is very important for the client for the better impression. So and clients by an institution and preparation of the client for discharge, rehabilitation of the client. So the prepare the patient. So we should
prepare the patient for the discharge. So before the discharge, and we should inform to the patient, and that is preparation of the patient for the discharge, rehabilitation of the client. So rehabilitation means the from the illness the patient is become into a normal healthy life. So the discharge process should be done after the illness become cured. So the become patient is healthy. సో డిశ్చార్జ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేస్తారంటే పేషెంట్ ఇల్నెస్ నుంచి క్యూర్ అయ్యి, అంటే డిసీజ్ నుంచో లేకపోతే సిక్ నుంచో క్యూర్ అయిన తర్వాత పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం. సో డిశ్చార్జ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రమ్ ద అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు పేషెంట్కి సరైన కేర్ ఇవ్వడం వల్ల పేషెంట్ అనేది ఇంప్రెషన్ డెవలప్ చేస్తారు. సో నర్సెస్ అంటే డాక్టర్స్ మంచిగా కేర్ ఇస్తున్నారు, సో నర్సెస్ కూడా బాగా కేర్ ఇస్తున్నారని మంచి ఇంప్రెషన్ అనేది పేషెంట్స్ అనేది డెవలప్ చేస్తారు. సో నర్సెస్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద అడ్మిషన్ టు ద టిల్ ద డిశ్చార్జ్. సో ప్రిపరేషన్ ఆఫ్ ది పేషెంట్ ఫర్ ద డిశ్చార్జ్, రిహాబిలిటేషన్ ఆఫ్ ది క్లయింట్. సో రిహాబిలిటేషన్ ఆఫ్ ది క్లయింట్ అంటే ఫ్రమ్ ద ఇల్నెస్, అంటే ఇల్నెస్ నుంచి క్యూర్, అంటే తిరిగి యథాస్థితికి నార్మల్ హెల్తీగా ఉండడం. సో వచ్చిన తర్వాత అంటే పేషెంట్ క్యూర్ అయిన తర్వాత పేషెంట్ని ప్రిపేర్ చేయాలి. సో పేషెంట్ రేపు డిశ్చార్జ్ అవుతున్నారంటే ముందుగానే పేషెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో బిఫోర్ ద పేషెంట్ షుడ్ లీవ్ అండ్ వీ షుడ్ ఇన్ఫార్మ్ ద పేషెంట్ అబౌట్ ద డిశ్చార్జ్ process, and no patient should be discharged until he is rehabilitated. సో ఒకవేళ పేషెంట్ క్యూర్ కాకపోయినట్లయితే పేషెంట్ని డిశ్చార్జ్ చేయకూడదు. సో పేషెంట్ ఎప్పుడైతే నార్మల్ హెల్తీగా ఉంటాడో అప్పుడు పేషెంట్ని డిశ్చార్జ్ అనేది చేయాలి. సో ఒకవేళ పేషెంట్ అన్హెల్తీ ఉన్నట్లయితే పేషెంట్ని డిశ్చార్జ్ చేయకూడదు. సో ద నెక్స్ట్ వన్, the discharge should be planned from the time of admission and informed sufficiently early of the day on which he can leave the hospital. So the discharge should be planned from the time of admission. సో అడ్మిషన్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి అడ్మిషన్ అయినప్పటి నుంచే డిశ్చార్జ్ ఎప్పుడు చేయాలో మనం ముందుగానే ప్లాన్ చేసి ఉంచుకోవాలి. సో ప్లాన్ చేసిన తర్వాత డిశ్చార్జ్ ఎప్పుడైతే చేస్తారో ఒకరోజు ముందు పేషెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో పేషెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఒకరోజు ముందు. పేషెంట్ అంటే ఎప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారో ఒకరోజు ముందే పేషెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ద డిశ్చార్జ్ ప్రొసీజర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద types of discharge. So there is a 5 types can be included in the types of discharge. So that is the planned discharge and the LAMA discharge, abscond discharge, transfer discharge and the referral discharge. So these 5 types can be included in the types of discharge. So first one is the planned. So in the plan there is the physician should be planned when the patient should be discharged. So from the illness, from the admission to the discharge should be planned by the physician. So planned discharge ante ఫిజిషియన్ ద్వారా ముందుగానే ప్లాన్ చేయబడుతుంది. పేషెంట్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలంటే పేషెంట్ కండిషన్ క్యూర్ అయిన తర్వాత పేషెంట్ని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలో ఫిజిషియన్ని ఆర్డర్ ప్రకారం చేసుకొని ప్లాన్డ్గా ముందుగానే ప్లాన్ చేసుకొని పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. సో దట్ ఈస్ ద planned discharge. So next one is the LAMA discharge. So LAMA discharge means leaving against medical advice. So LAMA discharge, leaving against medical advice. So medical advice ante there is a leaving against medical advice. In this LAMA discharge what will happen without physician order and the patient may be leaving the hospital without information. సో ఇన్ ద లామా డిశ్చార్జ్లో ఏమవుతుంది అంటే ఫిజిషియన్ ఆర్డర్ అంటే ఫిజిషియన్ ప్లానింగ్ లేకుండానే పేషెంట్ అనేది హాస్పిటల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంటే అతనికి హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేకపోయినా లేకపోతే కేర్ అనేది సరిగ్గా ఇష్టం లేకపోయినా అతను ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా లీగల్గా హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా హాస్పిటల్ని వదిలి వెళ్ళిపోవడం. సో ఇట్ ఈస్ ద LAMA discharge. So LAMA discharge means there is a
leaving against medical advice. So there is without information to the hospital, and the patient should be leaving from the hospital, and without the physician order, and the discharge should be planned. So it is the LAMA discharge. So the next one, abscond discharge. So in this abscond discharge, the patient should be leaving the hospital without intimation to the hospital department. So there is a without paying the bill to the hospital. So in the abscond hospital, what will happen? And the abscond discharge ante patient హాస్పిటల్ని వదిలి వెళ్ళిపోతారు వితౌట్ ఇన్ఫర్మేషన్, అంటే బిల్ కూడా పే చేయకుండా హాస్పిటల్ అనేది వదిలి వెళ్ళిపోతాడు. సో దీంట్లో లామా డిశ్చార్జ్లో ఏమవుతుంది అంటే ఫిజిషియన్ ఆర్డర్ అనేది లేకపోయినా కానీ పేషెంట్కి హాస్పిటల్ కేర్ నచ్చనట్లయితే పేషెంట్ హాస్పిటల్ని వదిలి వెళ్ళిపోతాడు. ఇందులో లామా డిశ్చార్జ్లో పేషెంట్ బిల్ పే చేస్తాడు, కానీ కాకపోతే ఇష్టం హాస్పిటల్లో ఉండడం ఇష్టం లేక డిశ్చార్జ్ అయిపోతాడు. అతని ఇష్ట ప్రకారం డిశ్చార్జ్ అయిపోతారు. సో ఫిజిషియన్ ఆర్డర్ అనేది ఉండదు, అతని ఇష్ట ప్రకారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోతారు. సో ఇంత అబ్స్కాండ్ డిశ్చార్జ్లో ఏమవుతుంది అంటే పేషెంట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బిల్ కూడా పే చేయకుండా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు. సో ఇట్ ఈస్ ద abscond discharge. So the abscond discharge, the discharge can be without intimation to the hospital or without paying the bill to the hospital department, the patient leaving the hospital. So that is the abscond discharge. So the next one, transfer discharge. So the transfer discharge, there is a patient should be transferred to the one department to the another department for the better ట్రీట్మెంట్. సో ట్రాన్స్ఫర్ డిపార్ట్మెంట్ అంటే పేషెంట్ ఒకవేళ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేయడం, సో ఫర్ ద బెటర్ ట్రీట్మెంట్ కోసం. సో ఒకవేళ పేషెంట్ జనరల్ వార్డ్లో ఉన్నట్లయితే పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉన్నట్లయితే ట్రీట్మెంట్కి అతను రెస్పాన్స్ ఇవ్వనట్లయితే పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. సో ఐసీయూకి షిఫ్ట్ చేయడానికి ముందు జనరల్ వార్డ్ నుంచి డిశ్చార్జ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. సో ట్రాన్స్ఫర్ డిశ్చార్జ్ మీన్స్ transferring the patient from the one department to the another department. So that is the transfer discharge. So the next one, referral discharge. So the referral discharge, the patient is shifting to the one hospital to the another hospital or one PHC from the hospital. So it is the referrals discharge. సో రిఫరల్స్ అంటే ఒకవేళ విలేజెస్లో ఏమవుతుంది, పిహెచ్సిస్ ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండవు, ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో అలాంటప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. సో దట్ ఈస్ ద రిఫరల్ డిశ్చార్జ్. సో దెర్ ఇస్ ఎ టైప్స్ ఆఫ్ డిశ్చార్జ్ ఇంక్లూడ్స్ ద ప్లాన్డ్ డిశ్చార్జ్, లామా డిశ్చార్జ్, and the abscond discharge, transfer and the referral discharge. So in the planned discharge, the discharge should be planned by the physician. So according to the physician order, the patient should be leaving the hospital. So the next, LAMA discharge, leaving against medical advice. So without the physician order, the patient is leaving the hospital because of unhappy with the hospital care. So the next one, abscond discharge. So in the abscond discharge, the patient is without paying the bill or without intimation to the hospital department, the patient is leaving the hospital. So that is the abscond discharge. So the next one, transfer discharge. The transfer discharge, the patient is transferring to the one department to the another department. So that is the transfer discharge. So the next one, referral discharge. So the patient is referring to the one hospital to the another hospital for the better care. So it is a referral discharge. So it completes the types of discharge. So the next one, care of the client unit after discharge. So after the discharge, what are the care should be
done. So after the care, what the nurse has to be do? So after the client is discharged, before admitting the other patient, the room is cleaned or aired. So ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత వేరే పేషెంట్ రావడానికి ముందు ఆ రూమ్ అనేది క్లీన్గా ఉండాలి, ఇంకా విండోస్ ఇంకా డోర్స్ అనేవి ఓపెన్ ఉంచి ఎయిర్ అంటే రూమ్ మొత్తం క్లీన్గా ఉండే విధంగా చూసుకోవాలి. సో అదేవిధంగా పేషెంట్కి సంబంధించిన ఏదైనా ఆర్టికల్స్ ఉన్నట్లయితే అంటే యూజ్ చేసిన ఏవైతే ఉంటాయో వాటిని డిస్పోజ్ చేయాలి. ఒకవేళ అనవసరమైనవి అయితే డిస్పోజ్ చేయాలి, ఒకవేళ అవసరమైనవి అయితే దాన్ని క్లీన్ చేసి వాష్ చేసి ఒకవేళ అవసరమైతే స్టెరిలైజేషన్ కూడా చేసి వాటిని యూజ్ చేయొచ్చు. సో బెడ్ పైన ఉన్న లినెన్స్ కానీ అంటే బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్స్ కానీ అవి లాండ్రీకి పంపించి క్లీన్గా ఉంచే విధంగా నర్స్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో ఆఫ్టర్ ద డిశ్చార్జ్ ద నర్స్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ఆల్ ద బిల్లింగ్స్ ఆల్ ద కేర్ ఆఫ్ ది patient and the room. So that is the care of the client's unit after the discharge. So it is the discharge procedure. So it completes the discharge procedure.